యావత్ ప్రపంచాన్ని తన వేగవంతమైన శక్తివంతమైన కదలికలతో చిత్తు చిత్తు చీకల సత్తా ఉన్న ఒకే ఒక వ్యక్తి బ్రూస్లీ. బ్రూస్లీ ఈ 2 అక్షరాల పదం వినగానే అందరికీ గుర్తొచ్చేది 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు 58 కేజీల బరువు గల ఒక పక్క పల్చని ఉక్కు కండరాల మనిషి. మెరుపు వేగంతో ప్రత్యర్థిని మట్టి కరిపించడం, సాధనతో ప్రయత్నిస్తే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేయగలగడం, గురువు లేకపోయినా తానే ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడం ఈ వ్యక్తి యొక్క ప్రత్యేక గుర్తింపులకు నిదర్శనం. అటువంటి ఈ ఉక్కు మనిషి జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1940 సంవత్సరం నవంబర్ 27న లీ హోయి చుయన్ మరియు గ్రేస్ హో దంపతులకు అమెరికాలో జన్మించిన కుమారుడు బ్రూస్లీ. బ్రూస్లీ 9 సంవత్సరాల ప్రాయంలోనే నటుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. 18 సంవత్సరాలకు ప్రఖ్యాత నటుడిగా మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన గురువుగా మారాడు. చివరకు 32 సంవత్సరాలకే కనుమరుగైపోయాడు. అతని విజయం అశేష భూగోళాన్ని అబ్బురపరిచింది. అతని మరణం యావత్ ప్రపంచాన్ని ఆలోచింపచేసింది. కొంతకాలం తర్వాత బ్రూస్లీ కుటుంబం అమెరికా నుండి హాంకాంగ్ చేరుకున్నారు. తండ్రి సినిమాలో నటించడం వల్ల బ్రూస్లీని కూడా తనతో పాటు తీసుకెళ్లేవారు. అందువల్ల చిన్నతనం నుంచే సినిమాలో నటించే అవకాశం బ్రూస్లీకి దక్కింది. డాన్స్ కూడా నటనలో ఒక భాగంగా ఉండడం వల్ల డాన్స్లో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు. 14 ఏళ్ల వయసున్న బ్రూస్లీకి హాంకాంగ్లో ఎదురైనటువంటి ఒక చేదు సంఘటన తన జీవితాన్ని ఎంతగానో మార్చేసింది. అది ఏంటో చూద్దాం. ఒకరోజు హాంకాంగ్ వీధుల్లో స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్లీతో గొడవ పెట్టుకుని కొట్టడం బ్రూస్లీ ఆశయాలను ఆలోచనను మరో కోణం వైపు తిప్పింది. ఆ కోణమే మార్షల్ ఆర్ట్స్. ఆయుధం లేకుండా ఆత్మరక్షణ కోసం చేసే పోరాటమే ఈ కండరాల సిద్ధాంతం. అదే మార్షల్ ఆర్ట్స్. కండలు కలిగిన దేహం లేకపోయినా గుండెల నిండా శక్తిని నింపుకుని శత్రువు కంటికి సైతం చిక్కనంత వేగంతో పోట్లు పడవడమే ఈ విద్య యొక్క ప్రాముఖ్యం. ఇలాంటి గ్యాంగ్ జీవితంలో మరెప్పుడైనా ఎదురైతే ఏ రకంగా వారిని ఎదుర్కోవాలి, ఒక్కడు ఏ రకంగా అందరికీ సమాధానం చెప్పాలి అనే కోణంలో బ్రూస్లీ ఈ మార్షల్ ఆర్ట్స్ వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. ముందుగా హిప్ మాన్ వద్ద నేర్చుకున్న కుంగ్ఫు బ్రూస్లీని మరింత సమర్థుని చేసింది. ఇంతకీ ఈ కుంగ్ఫు సంగతి తెలియని వాళ్ళు బ్రూస్లీని సాధారణ వ్యక్తిగానే అనుకుని ఆ హాంకాంగ్ గ్యాంగ్ స్కూల్లో మరోసారి ఈ కుంగ్ఫు యోధనతో యుద్ధానికి దిగారు. ఈసారి మునుపటిలా కాకుండా బ్రూస్లీ తన పంచ్ పవర్ ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. ఈసారి యుద్ధంలో పళ్ళు రాలగొట్టి ఎముకలు విరగ్గొట్టి పిడిగుద్దులతో పిండి చేశాడు. తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ గొడవలో పోలీసుల వద్దకు వెళ్ళి బ్రూస్లీ తండ్రికి మందలింపులు రావడం జరిగింది. వెంటనే బ్రూస్లీ తల్లిదండ్రులు ఈ మాఫియా గ్యాంగ్ వల్ల బ్రూస్లీకి హాని కలుగుతుందని భయపడి కాలిఫోర్నియాలోని తన స్నేహితుని వద్దకు పంపివేశారు. కొంతకాలం తర్వాత మళ్ళీ హాంకాంగ్ వచ్చి ఒక రెస్టారెంట్లో వెయిటర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఫిలాసఫీ కోర్సులో జాయిన్ అయ్యాడు. తనలో అంతర్లీనంగా దాగి ఉన్న మార్షల్ ఆర్ట్స్ను దాచలేకపోయాడు. ఆ కాలేజీలో బ్రూస్లీ అందరిలోనూ ఒక క్రేజీ హీరో అయ్యాడు. బ్రూస్లీని చూసి ఆ స్నేహితులలో కొందరు బ్రూస్లీ దగ్గర కరాటే నేర్చుకునేవారు. అలా విద్యార్థిగా ఉన్న బ్రూస్లీ అందరికీ కుంగ్ఫు మాస్టర్గా తయారయ్యాడు. జన్ ఫాన్ గంగ్ హూ అనే మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాడు. తరువాత తన స్నేహితురాలైనటువంటి లెండా ఎమిరాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా బ్రూస్లీ తన వ్యక్తిగత మార్షల్ ఆర్ట్స్ జీవితాన్ని మరింతగా అభివృద్ధి చేసుకున్నాడు. అది ఓర్వలేక చాలామంది కరాటే వీరులు మాస్టర్స్ బ్రూస్లీకి శత్రువులయ్యారు. చంపుతామనే బెదిరింపులు కూడా వచ్చాయి. ఎంతో హెచ్చరించేవారు. దానిని ఏమాత్రం లెక్క చేయని బ్రూస్లీ మరో ఇన్స్టిట్యూట్ కూడా స్థాపించాడు. బ్రూస్లీ అనే వాటి మీద ప్రత్యేక కసరత్తు చేసేవాడు. వేగంగా తిప్పే తన శరీర భాగాలను ఆయుధాలు లేకుండా కండర సాయంతో ఎదుటి మనిషిని ఏ విధంగా చిత్తు చేయాలో బ్రూస్లీకి వేరే చెప్పనక్కర్లేదు. ఒక ఇనుప గొలుసు 2 వైపులా చెక్క దండాలు గల నాన్జాక్ అనే కొత్త ఆయుధాన్ని కనిపెట్టాడు. మెరుపు వేగంతో తిప్పుతూ టేబుల్ టెన్నిస్ని కూడా దానితో ఆడేవాడు.
ఒకేసారి ఇద్దరు వ్యక్తులతో ఆ నాన్జాక్ సహాయంతో అతను బ్యాట్ లేకుండా టేబుల్ టెన్నిస్ ఆడేవాడు. కొంతకాలం తర్వాత టీవీ షోస్లో కూడా అవకాశం రావడం మరింత చెప్పుకోదగ్గ విషయం. అవి చూసిన చాలామంది హాలీవుడ్ హీరోలకు మన బ్రూస్లీ పర్సనల్ కోచ్ అయ్యాడు. అలా సాధన చేస్తున్న సమయంలో 1970లో ఒకసారి వెన్నుపూసకు తీవ్రంగా గాయమైంది. ఆ కారణంగా డాక్టర్లు మార్షల్ ఆర్ట్స్ ఇంకా అతను చేయలేరని స్పష్టం చేశారు. కానీ దానికి మన బ్రూస్లీ ఏమాత్రం ఒప్పుకోలేదు. మనోధైర్యంతో కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు అని ఒక్కో రోజుకు 2000 పుషప్స్, 1000కు పైగా కిక్స్, 6000 కిలోమీటర్ల పరుగు, ఇలా విపరీతంగా తను ప్రాక్టీస్ చేసి తనని తాను ఎంతో స్ట్రాంగ్గా మార్చుకున్నాడు. చివరికి డాక్టర్ల అంచనాలు సైతం తారుమారు చేశాడు. ఇంతలో బ్రూస్లీకి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టడం జరిగింది. తన కొడుకును కూడా చిన్నతనం నుండి ప్రాక్టీస్లో అవగాహన కల్పించాడు. తాను ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు తన కుమారుని కూడా దగ్గర పెట్టుకుని ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలో అతనికి చిన్నతనం నుండి ఆసక్తి కలిగేలా చేసేవాడు. తరువాత హాంకాంగ్ వెళ్ళి ద బిగ్ బాస్ అనే సినిమా తీసి మరింత పాపులారిటీ సంపాదించాడు. ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. మరింత కష్టపడి ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ, వే ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమాలను తీశాడు. అందులో తాను తయారు చేసిన నాన్జాక్ను కూడా చూపించడం జరిగింది. వీటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ఇప్పటికీ గర్వకారణం. తర్వాత తాను తీసిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా, గేమ్ ఆఫ్ ద డెత్ సినిమా, ఇవి కూడా ఎంతగానో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. చివరికి గేమ్ ఆఫ్ ద డెత్ అనే సినిమా తీసే సమయంలో ఎంతగానో అలసిపోయి తలనొప్పితో బాధపడుతుండగా ఆ సినిమా హీరోయిన్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది. ఆక్వాజెసిక్ అనే ఆ ట్యాబ్లెట్ వేసుకుని బ్రూస్లీ గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. అదే అతని జీవితంలో చివరి నిద్రగా అయింది. ఇంకా లేవని బ్రూస్లీని లేవరని తెలిసిన ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది. బ్రూస్లీ అకాల మరణానికి యావత్ హాంకాంగ్ వీధులన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయాయి. ఇంతటి చురుకైన వ్యక్తి అకస్మాత్తుగా ఎందుకు కుప్పకూలిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇదంతా ఇతర దేశాలకు తెలియని ఈ చైనా మార్షల్ ఆర్ట్స్ను అందరికీ నేర్పించారని, అదేవిధంగా తక్కువ కాలంలో ఎంతగానో అభివృద్ధి అయ్యారని, తన టాలెంట్, డెడికేషన్, యాక్టింగ్ వీటితో ప్రపంచంలో ఎవరికీ లేనంత ఖ్యాతి సంపాదించుకున్నాడని, కావాలనే ఎవరైనా బ్రూస్లీని మట్టు పెట్టించారా అనే అనుమానాలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ బ్రూస్లీ నిజంగానే సెరిబ్రల్ ఎడిమా అనే కారణంగా చనిపోయాడని సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా తెలిసింది. కానీ కావాలనే అసూయతో మాఫియా మరియు సినీ ఫీల్డ్ అందరూ కలిపి చంపేశారేమో అనే అనుమానం ఇప్పటికీ హాంకాంగ్ రోడ్లలో చక్కర్లు కొడుతూ తిరుగుతుంది. టైమ్స్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా బ్రూస్లీని గుర్తించింది. ఒకసారి బ్రూస్లీ బాల్యం గురించి చూసినట్లయితే, పసిపాపడిగా ఉన్నప్పుడే గోల్డెన్ గేట్ గర్ల్ అనే చిత్రంలో కనిపించాడు. అతను పుట్టిన సంవత్సరం చైనా క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం. అందుకనే అతడిని రంగస్థలం మీద లిటిల్ డ్రాగన్ అని పిలిచేవారు. అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్లీ అభిప్రాయపడేవాడు. అన్ని రకాలుగా ఫిట్గా ఉండడం కోసం బాగా కసరత్తు చేసేవాడు. వింగ్ చున్ విధానంలో 1 ఇంచ్ పంచ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వస్తువుకు కేవలం 1 అంగుళం దూరంలో చేతిని ఉంచి కనురెప్పపాటులో బలమైన పంచ్ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. చాలా కాలంగా ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగొట్టుకుని చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ బ్రూస్లీ మందంగా ఉండే చెక్కను సైతం 1 ఇంచ్ పంచ్తో ముక్కలు ముక్కలుగా చేసేవాడు. వస్తువుకి అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుందన్నది ఆశ్చర్యం కలిగించిన అది అక్షర సత్యమని నిరూపించాడు బ్రూస్లీ. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్లో 1 ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే
అపారమైన అనుభవం ఉన్న వ్యక్తికే ఇది సాధ్యమవుతుంది అని అందరూ గ్రహించారు. 5 దశాబ్దాల క్రితమే 1 ఇంచ్ పంచ్ను ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్ లీ. కొందరు మాత్రం 1973 జూలై 20న ఎంటర్ ద డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా బ్రూస్ లీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని, మెదడుకు విపరీతంగా గాయం జరగడం వల్ల, ఉబ్బిపోవడం వల్ల ఇలా జరిగిందని అందరూ పేర్కొన్నారు. వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే బ్రూస్ లీ కోమాలోకి వెళ్ళిపోయాడు. 1 గంటలోనే చనిపోయాడు అంటూ కొంతమంది చెప్పేవారు. అటువంటి మన బ్రూస్ లీ ఇంతవరకు పుట్టలేదు. అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసుకుంటూ మన మధ్య తిరుగుతూనే ఉన్నాడు అనేది అందరికీ విశ్వాసం. ఈ మార్షల్ ఆర్ట్స్ను ప్రపంచానికి పరిచయం చేసి ఆయుధం లేకుండానే ఆత్మరక్షణ పొందవచ్చు అనే నూతన విధానాన్ని బ్రూస్ లీ తీసుకురావడం జరిగింది. సాధించాలి అనే పట్టుదల ఉంటే ఏ మనిషి అయినా సెల్ఫ్ వెపన్ లాగా, సెల్ఫ్ డిఫెన్సివ్ లాగా అవ్వగలమని నిరూపించాడు. ఎంతోమంది కుంగ్ ఫూ, కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వారందరికీ మరింత స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. బ్రూస్ లీ నటించిన సినిమాల్లో అతని యొక్క మెరుపు వేగాన్ని కెమెరాలు సైతం క్యాచ్ చేయలేకపోయాయి. అందు గురించి స్లో మోషన్లో మాత్రమే అతని యొక్క యాక్షన్ షూట్స్ని తీసేవారని చెప్పేసి అప్పటి డైరెక్టర్లు చెప్పేవారు. సో ఇలాంటి గొప్ప వ్యక్తి మనతోనే ఉన్నాడని అనుకుంటూ మనం కూడా పట్టుదలతో శ్రమిద్దాం. థ్యాంక్ యూ. The battle with the gods was magnificent. Your skill is extraordinary.